కాశీనాయన మండలంలోని రెడ్డికొట్టాల గ్రామానికి చెందిన జల్లి ఈశ్వర్కు 10వ పరీక్షల్లో 566 మార్కులు వచ్చాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదా పీర్ గురువారం జల్లి ఈశ్వర్ ఇంటికి వెళ్లి బహుమతి అందించి అభినందించారు. ఈ సందర్భంగా దాదా పీర్ మాట్లాడుతూ ఈశ్వర్ 8 వరకు రెడ్డికొట్టాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తెలుగు మీడియంలో చదివినప్పటికీ 9, 10 తరగతులు నంద్యాలలో ఇంగ్లీష్ మీడియంలో చదివి 565 మార్కులు సాధించడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం సెలవు దినాల్లో ఈశ్వర్ కూలి పనులకు వెళ్తూ వచ్చే డబ్బులు బట్టలు పుస్తకాలు కొనడానికి ఉపయోగపడతాయని చెప్పడం విశేషం. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అంటే ఇష్టపడి చదవండి, కష్టపడి పని చేయడంలో తప్పు లేదని అన్నారు. ఆర్ఎంపీ వైద్యులు పోలయ్య మాట్లాడుతూ గత 27 ఏళ్లుగా గురువు దాదా పీర్ తమ గ్రామంలోని పాఠశాలలో పనిచేస్తూ ఎందరో విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని అన్నారు. తండ్రి కొడుకులైన ఈశ్వర్, నాగరాజు ఇద్దరు దాదాపీర్ మాస్టర్ వద్ద చదువుకున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను 10 వరకు ఉన్నత విద్యకు చదివించాలంటూ ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని ఈ సందర్భంగా పోలయ్య పిలుపునిచ్చారు. నేను ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నా. మా గ్రామంలో మా దాదాపీర్ సారు 27 సంవత్సరాల నుంచి ఆయన స్కూల్లో బాగా పిల్లలకు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 9వ తరగతి వరకు ఈడ స్కూల్లో బాగా పనిచేస్తున్నాడు. అయినా కానీ పిల్లలు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా బాగా ఆయన చెప్పిన పాఠాలు కానీ అన్ని గౌరవంగా విని మంచి మార్కులతో బాగా వచ్చినాయి. అయినా కానీ ఆ సారు మాకు కంపల్సరీ ఉండాలా, ఎప్పుడు ఎల్లగా ఖచ్చితంగా ఉండాలా. నేను దాదాపీర్ సార్ దగ్గర నేను చదువుకున్నా. నా బిడ్డలు కూడా ముగ్గురు కూడా దాదాపీర్ సార్ దగ్గరనే చదువుకుంటున్నారు. అయినా ఇప్పుడు 565 మార్కులు తెచ్చుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంకా సారు ఎప్పటికీ ఈ ఊళ్ళోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నా దగ్గర చదివినటువంటి నాగరాజు అనే వాళ్ళ అబ్బాయి జల్లి ఈశ్వర్ కూడా నా దగ్గరే చదువుకున్నాడు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు నా దగ్గరే చదువుకున్నారు. జల్లి ఈశ్వర్ ప్రస్తుతం నంద్యాలలో 10వ తరగతి పూర్తి చేసినాడు. మా పాఠశాల నుంచి వెళ్ళినటువంటి ఈ అబ్బాయి 10వ తరగతిలో 565 రికార్డు మార్కులతో పాస్ కావడం నాకు చాలా సంతోషం పడుతుంది. అందుకనే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అబ్బాయిని అభినందించి వెళ్తున్నాను. మరి పిల్లవాడు తన సెల్ఫ్ ఇంట్రెస్ట్తో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులైనప్పటికీ తల్లితో పాటు కూలి పనులకు వెళ్తూ తన బట్టలు తన పుస్తకాలు తనే తెచ్చుకోవాలనే ఒక పట్టుదలతో వెళ్తున్నాడు. ఇది నాకు చాలా నచ్చింది. అందుకనే ఆ అబ్బాయిని అభినందిస్తామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉండే పిల్లలను కూడా అందరూ మా పాఠశాలకి వస్తే వారిని కూడా బాగా చక్కగా చదువులో ప్రోత్సహించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని తల్లిదండ్రులకు కూడా మేము హామీ ఇస్తున్నాము. నేను ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నా. మా గ్రామంలో మా దాదాపీర్ సారు 27 సంవత్సరాల నుంచి